హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ని క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసింది ఫ్రెండ్స్. ఆ ప్లాన్ ఏంటో మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. వైదేహి డాక్టర్ గారు కొంచెం బిజీగా ఉండటంతో వెయిట్ చేయమని చెప్తారు. కృష్ణ మురారి వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద్ అయితే చెప్పిన ప్లాన్ని క్లియర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వైదేహి మేడం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఇక కృష్ణ మురారి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అసలు పిల్లలు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఏసీపీ సార్. ఈ సిచ్యువేషన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళ మొహాలని నేను ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు. చాలా బాధగా ఉంది. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు ఏసీపీ సార్. నాకు ఎలా చెప్పాలో, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావటం లేదు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది. బాధపడకు కృష్ణ, పెద్దమ్మ మరియు అమ్మ ఇద్దరు అర్థం చేసుకుంటారులే ఉన్న సిచ్యువేషన్ని బట్టి. నువ్వేమీ బాధపడకు అని మురారి ధైర్యం చెప్తూ ఉంటాడు. నాకే ఎందుకు దేవుడు ఈ శిక్ష విధించిండో అర్థం కావటం లేదు ఏసీపీ సార్. ఎందుకు నాకు ఇలాంటి గొప్ప పరీక్షను ఎదురుపడేలా చేసిండో అర్థం కావట్లేదని కృష్ణ మురారి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వేమీ బాధపడకు కృష్ణ, ఇలా జరగాలని అంతే. నువ్వు 9 నెలలు మొయ్యకపోయినా నువ్వు తల్లివి అవుతున్నావు కదా, అందుకు నువ్వు సంతోషపడాలి. ఈ సరోగసి అనేది దొరకటం నీకు గొప్ప వరంలా ఉంది. నువ్వు తల్లివి అవుతావు, నువ్వు పిల్లల్ని కనిపోయి నువ్వు తల్లివి అవగలవు అని మురారి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు వైదేహి డాక్టర్ తోటి ముకుంద తన ప్లాన్ ఏంటో క్లియర్గా చెప్పేస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రకారమే నువ్వు కృష్ణ మురారి దగ్గర డీల్ చేయాలి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అంటది. ఈలోపు ఇక రేవతి మరియు భవానీదేవి గారు ఇద్దరు హౌస్లో ఆలోచించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళింది కృష్ణ, ఇంకా రాలేదు ఏంటి రేవతి అని అడుగుతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళానంటుంది వద్దు, నాకు కూడా తెలియదు అక్క అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి అంటున్నావు, నీకు కన్ఫామ్గా తెలియదా ఏంటి, అలా ఎలా వదిలేసావు, కాల్ చేయి వెంటనే ఎక్కడున్నారో తెలుసుకో అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి తన కోసమే వెళ్ళిండు అక్క, తనని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళిందంట. విషయం ఏంటో తెలుసుకుని మురారి తీసుకొస్తాడు, పర్లేదులే అంటే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది, మన దగ్గర ఏమైనా దాస్తుందా, మనకి చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తుందా ఏంటి, కృష్ణ నెల తప్పింది అనుకుంటా భవానీదేవి గారికి అనుమానం వస్తుంది ఫ్రెండ్స్. అలా అనుమానం రాబట్టి వెంటనే భవానీదేవి గారు హాస్పిటల్కి కాల్ చేస్తారు. అక్కడికి కృష్ణ మురారి ఇద్దరు వచ్చారని కనుక్కొని ఉంటారు. ఫస్ట్ పరిమళ డాక్టర్ని అడుగుతారు. పరిమళ డాక్టర్ ఊళ్ళో లేదు మేడం అనేసరికి కృష్ణ మురారి ఇద్దరు అక్కడికి వచ్చారా అని భవానీదేవి గారు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అవును వచ్చారు మేడం. వాళ్ళు దేని గురించి వచ్చారో చెప్పగలరా అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడం కోసం వచ్చారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆ మాటతో భవానీదేవి గారు కన్ఫర్మ్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్. కృష్ణ తప్పకుండా ప్రెగ్నెంటే, ఇప్పుడే నాకు అర్థమైపోయింది క్లియర్గా, నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే కృష్ణ తప్పకుండా నెల తప్పి ఉంటుంది అని భవానీదేవి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రేవతికి మాత్రం మనసులో ఎక్కడ చిన్న అనుమానం ఉంటుంది. కృష్ణ మనసులో ఏది దాగదు అక్క, తను నిజంగా ప్రెగ్నెంట్ అయితే మన దగ్గరికి వచ్చి మనల్ని హక్ చేసుకుని మరి నిజం చెప్పేస్తుంది. కృష్ణ ఎందుకు అలా చేస్తుంది ఏమో తెలియదు కదా, ఒకవేళ మనకి సడన్గా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇద్దరు ప్లాన్ చేశారేమో, అందుకే చెప్పలేదేమో రేవతి. వాళ్ళు సర్ప్రైజ్ చేసేలోపు నేనే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తా రేవతి అని, పార్టీ ఇద్దాం అందరికీ, మా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచేసి ఇల్లంతా డెకరేషన్ చేసేసి ఫుల్ పార్టీ ఇవ్వాలి ఈరోజు అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికోసం పనులన్నిటినీ మధుకి సంగీతకి ఇద్దరికి పురమాయిస్తారు. ఏంటి పెద్దమ్మ కృష్ణ నెల తప్పింది, ఇక ఇంట్లో పెద్ద పార్టీ జరగాల్సిందే అని మధు కూడా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే మధుకైతే చేయాల్సిన పనులన్నిటినీ డెకరేషన్ గురించి, గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం అన్నీ మధు సంగీతకి ఇద్దరికీ అప్పచెప్తుంది ఫ్రెండ్స్. తన్ని కూడా తీసుకెళ్ళు, తనతో పాటు నువ్వు కూడా పనులు చేయించుకో అంటది. కానీ రేవతి అయితే కొంచెం డల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు డల్గా ఉన్నావు, నీ కోడలు కడుపుతున్నా నీ సంతోషం లేదంటే అంటే కృష్ణ కన్ఫామ్ అయితే చెప్తుంది కదా, మళ్ళీ కృష్ణ ఏమీ చెప్పకుండా మనం ఇలా మోవటం ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అక్క, అందుకే ఇలా కొంచెం బాధపడుతున్నా అంటే వెంటనే భవానీదేవి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇక్కడ ఉన్నారు ఇద్దరు, ఇంట్లోనే ఉన్నాం అని చెప్తూ ఉంటారు. అయితే ఈవినింగ్ పార్టీ ఉంది ఇంటికి వచ్చేసేయండి అని ఇద్దరికి చెప్తూ ఉంటుంది. ఏమైంది భవానీ
ఏంటి పార్టీ అని అంటున్నావు అంటే, మీరు ఇన్నాళ్ళ నుంచి అడిగారుగా కొడుకులకు పెళ్లి చేసావు కానీ పిల్లలు లేరని, ఇప్పుడు అందుకే నా కోడలు కృష్ణ కడుపుతూ ఉంది, అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అవునా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు, మాకు తప్పకుండా వస్తాం, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం అని ఇద్దరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి భవానీదేవి గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు పిల్లలు లేరని నన్ను ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం, వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా నేను చేశాను అని భవానీదేవి గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే చాలా హ్యాపీగా తను చేయాల్సిన పనుల గురించి మధుకి చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డెకరేషన్ అంతా ఈరోజే అయిపోవాలి అని అంటుంది. మధు అయితే మార్నింగ్ కదా పెద్దమ్మ, ఇప్పుడే ఎందుకు అని అంటూ ఉంటారు. లేదురా తింగరివాడ, ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. కృష్ణ మురారి వచ్చేలోపే మనం డెకరేషన్ అంతా స్టార్ట్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి అయితే వైదేహి డాక్టర్ దగ్గర కూర్చొని సరోగసీ గురించి డిస్కషన్ చేస్తారు. డోనర్ దొరకాలి, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పియాలి, అంతా ప్రాసెస్ మేబీ ఒక 3 months అయినా పడుతుంది కృష్ణ అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంత టైం లేదండి, వెంటనే మాకు పిల్లలు కావాలి, ఎలాగైనా వెంటనే ప్రొసీడ్ అయ్యేలా చూడండి, ఏదైనా కేసు ఉంటే వాళ్ళ ద్వారా చూడండి అని కృష్ణ చెప్తూ ఉంటారు. నువ్వే డాక్టర్వే కదా కృష్ణ, నీకు తెలుసు కదా సరోగసీ అంటే అంత ఈజీ అయిన మెథడేమీ కాదు, దానికి ఒక పర్సన్ దొరకాలి, ఆ పర్సన్ నమ్మకంగా ఒప్పుకోగలగాలి, అవన్నీ చాలా ఉంటాయి వాళ్ళతో డీల్ చేయడానికి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తను సేఫ్గా బిడ్డని కానీ ఇచ్చాక తనకి మనం డబ్బులు ఇస్తాము, అప్పటి వరకు మనం తనని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే. ఇంకా సరోగసీని ఇవ్వబోయే డోనర్ గురించి కూడా నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు, అవన్నీ సీక్రెట్, తెలిసిందే కదా, మళ్ళీ తెలిస్తే తర్వాత వాళ్ళకి మధ్య ప్రేమ వచ్చి విడిపోయే సందర్భాలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ పెద్ద తలనొప్పి కృష్ణ, అందుకే వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలిసే అవకాశం ఉండదు, సరోగసీ తల్లి ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు అని అయితే ఈ డాక్టర్ చెప్తూ ఉంటారు. అయినా నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉందని కృష్ణ అంటూ ఉంటుంది. సరోగసీ ద్వారా గర్భంలో మా మురారి సార్ బిడ్డని మోసే ఆ ఒక్క వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను, ఆమెని కలవాలనుకుంటున్నాను, ఆమెకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఒకసారి ఆమెని కల్పించండి నాకు, నేను మాట్లాడతా, కావాలంటే వాళ్ళ అమ్మ నాన్నతో కూడా నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా తెలియకూడదు కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సీక్రెట్గా ఉంచాలి, నీకు తెలుసు కదా కృష్ణ అని డాక్టర్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద్ అయితే హాస్పిటల్కి రీచ్ అవుతూ ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక జంట ఉన్నారు, వాళ్ళకి 2 months తర్వాత చేస్తానని చెప్తాను, వాళ్ళు ఒప్పుకుంటే కనుక మీకు వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను అని వైదేహి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మేడం, మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వెంటనే మూవ్ అవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అప్పుడే థ్యాంక్స్ ఎందుకు కృష్ణ, వాళ్ళని ఒప్పించాలి, సరోగసీ తల్లిని ఒప్పించాలి, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలి, ఇంకా చాలా పని ఉంది, దానికి మినిమం 2 days అయినా పడుతుంది, మీరు ఇప్పుడు వెళ్ళిపోయి రేపు రండి, నేను మీకు అసలు విషయం ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను, వాళ్ళని కనుక్కుని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఎక్కడున్నారా అని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వాళ్ళ కంట పడకుండా వైదేహి డాక్టర్ని కలవాలని ముకుంద హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి రూము చెక్ చేస్తూ ఉంటుంది క్లియర్గా ఎక్కడున్నారో, మళ్ళీ నన్ను పొరపాటుగా చూశారంటే నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, ఈ విషయం నాకు ఎలా తెలుసు అని వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర జవాబులు ఉండవు, అందుకే నేను వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అని ముకుంద్ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నాకు బిడ్డను కని ఇవ్వబోయే ఆ తల్లిని, సరోగసీ తల్లిని ఒకసారి చూడాలనుకుంది ఏసీపీ సార్, నేను కనలేకపోయినా తను దగ్గర పెట్టుకుని తనకి సేవ చేసుకోవచ్చు కదా, నా బిడ్డ ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అనే విషయాల్లో నేను కేరింగ్ తీసుకోవాలి కదా, కనీసం అవకాశాన్ని కల్పించమని డాక్టర్ గారికి చెప్పు మురారి అని కృష్ణ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సరే కృష్ణ, నేను మాట్లాడతాలే, నువ్వు ఆమె పక్కనే ఉండేలా నేను చేస్తానులే, నువ్వేమీ బాధపడకు అని మురారి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే అని కృష్ణ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక ముకుంద్ అయితే ఆ మాటలను అన్నిటినీ అక్కడే ఉండి దొంగచాటుగా వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. విని తను ఏదైతే సాధించాలనుకుంటున్నానో అది కృష్ణ మురారి ఇద్దరి ద్వారా ఈజీగా సాధించగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ కృష్ణ మురారి, మీరు నేను చేయగలిగిన పనికి మీ వంతు సాయం మీరు అందించారు, నన్ను ముందుకు నడపడానికి మీరే కారణం అన్నట్టుగా ముకుంద ఫీల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. అది కూడా
నిజమే, సగం కారణం కృష్ణ మురారియే. ముకుంద ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ కావడానికి వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే సహకారం అందించారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే డాక్టర్ని, వైదేహి డాక్టర్ కలుస్తుంది. నేను చెప్పమన్నట్లే చెప్పావు కదా. అవునే, ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పమన్నట్లే చెప్పాను తల్లి, ఇంకేం చేస్తాను, తప్పదు కదా అని వైదేహి డాక్టర్ అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్. ఇంకే ఎన్ని రోజులు లేదు, దగ్గరలోనే ఉంది టైము, నేను మురారి భారీగా మారిపోతాను, ఆ క్షణం తొందరలోనే ఉందని నాకు అనిపిస్తుంది అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు కుదరదు అని చెప్పి వాళ్ళని పంపించేశాను, రేపు మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నా, రేపటికల్లా మనం మన ప్లాన్ ఏంటో క్లీన్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని డాక్టరు ముకుంద ఇద్దరు డిస్కషన్ చేసుకుంటుంటారు. ఈలోపు ఇంట్లో అయితే పార్టీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. గెస్ట్ అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్. అందరికీ మన సంగీత, మధు ఇద్దరు కలిసి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వెంటనే రజనీ అయితే కలుగు చేసుకుని, మీ ఇద్దరు ఎందుకు ఒక చోటే ఉంటున్నారు, ఒకళ్ళు కలిసి ఇస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఇస్తే సరిపోతుంది కదా, ఇంకొకళ్ళు వేరే పని చేసుకోండి, సంగీత నువ్వు అందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చే, మీ ఇద్దరు ఎందుకు ఒకేసారి కలిపి కనిపిస్తున్నారు, అయినా వీడితో ఎందుకు తిరుగుతున్నావే అని రజనీ తిడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే మధు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్కి అయితే అసలు విషయం అర్థం, అసలు ఏం జరుగుతుందా ఇంట్లో, ఏంటిదంట అంటే, నీకు తెలియదా బ్రో, ఇంట్లోనే ఉంటావు కానీ ఏమీ తెలియదు, మన కృష్ణ నెల తప్పింది, త్వరలో తల్లి అవుతుంది కదా, అందుకే ఈ వెల్కమ్ పార్టీ తనకి, కృష్ణ మురారికి ఇద్దరికి వెల్కమ్ పార్టీ ఇస్తుంది పెద్దమ్మ అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దానికి మురారి కృష్ణలను ఇద్దరిని తలుచుకుని ఆదర్శ్కి అయితే కడుపు మండిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఇది, ముందుగా ఈమె సంతోషాలు తీసుకుంది, కృష్ణ అంటే నాకు ఇష్టం లేదు, అసలు కృష్ణ ద్వారా ఈ ఇంట్లో మొదటి సంతానం ఇంటికి రాబోతుందంటే నాకు చాలా బాధగా ఉందని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు భవానీదేవి గారి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేస్తారు ఫ్రెండ్స్. సరస్వతి వాళ్ళిద్దరిని పలకరిస్తూ ఉంటారు, బాగున్నారా అని అడుగుతూ ఉంటారు సుమలత గారు. ఇక వెంటనే మధుని కూడా పలకరిస్తారు. ఏం మధు, ఎలా ఉన్నావు, నీ భార్య వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. ఇంకెందుకు వచ్చిద్ది, కావాలనే వెళ్ళిపోయిందిలే, అందుకే రాదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఇంకా తగ్గలేదు అనుకుంటా అని మధు అంటాడు. ఏంటది అంటే, మీకు నోటి దోల ఇంకా తగ్గలేదు అని మధు సెటైర్ వేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే గుర్రుమని చూస్తూ ఉంటాడు, ఈ పార్టీ ఏంటి, కథ ఏంది అనుకున్నట్లు చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే రేవతి గారు వచ్చేసి, అక్క అక్కడ ఉంది, మిమ్మల్ని రమ్మంటుంది, మీకోసమే వెయిట్ చేస్తుంది, మధు మాటలు మీరేం పట్టించుకోకండి రండి అని సంగీత అయితే భవానీదేవి గారి దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ఇద్దరు ఫ్రెండ్స్ భవానీదేవి గారికి కలిసి, ఏంటి భవాని ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు మాకు, ఇన్ని రోజులు మేము వెయిట్ చేసింది దీనికోసమే కదా, ఇప్పుడు నీ కోడలు ప్రెగ్నెంట్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళు అనాల్సిన మాటలు ఏంటో అన్నీ అనేస్తారు ఫ్రెండ్స్. అనేసి చివరికి మాత్రం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నట్లుగా పైకి గమనిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని చూసి భవానీదేవి గారు అయితే తను వేయాల్సిన సెటైర్లు కూడా క్లియర్గా వాళ్ళకి అప్పచెప్పేసింది ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు వాళ్ళు పెట్టిన అవమానాల నుంచి వాళ్ళకి మళ్ళీ తిప్పికొట్టేలా సమాధానం చెప్తూ ఉంది ఫ్రెండ్స్ భవానీదేవి గారు అయితే. ఇక కృష్ణ మురారి ఇద్దరు కారులో బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా మనం సరోగీస్కి వెళ్ళే ముందే అసలు పెద్దమ్మ గారికి విషయం ఏంటో తెలియజెప్పాలి అన్నట్లుగా ఇక కృష్ణ మురారి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అట్లా అయితేనే మన వైపు ఏ తప్పు లేకుండా ఉంటుంది మురారి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాంలే కృష్ణ, ఇప్పుడే నువ్వేమీ తొందరపడకు, ఇప్పుడే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు, అందరూ చాలా బాధపడతారు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, నేను ముందే మన సరోగసికి వెళ్ళే ముందే పెద్ద అత్తయ్య కూడా ఒక మాట చెప్పేస్తే బెటర్, తర్వాత మనం వచ్చే సిచ్యువేషన్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం ఏసీపీ సార్ అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరేలే కృష్ణ, చెప్దాంలే, మ్యాక్సిమం ట్రై చేద్దాంలే చెప్పడానికి అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటో ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటేనే చాలా బాధగా ఉంది ఏసీపీ సార్, వాళ్ళ మొహాలు చూడాలన్నా నాకు చాలా బెంగగా ఉంది, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం లేదు అనేది నాకు పెద్దాడు గుర్తొస్తుంది ఏసీపీ సార్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మామిడికాయల బుట్టతోటి కృష్ణ మురారి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో కూడా వచ్చేస్తుంది. మేబీ నిన్న వచ్చిన ప్రోమోనే ఈరోజు కూడా వస్తుంది ఫ్రెండ్స్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే